అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మహాలక్ష్మీదేవి అద్భుతమైన లీలల్లో రెండవ కథ గురించి వినబోతున్నాము. అదే దారిద్ర్యం తొలగించిన లక్ష్మీ వ్రతం అనే కథని నేను ఈరోజు మీకు వివరించబోతున్నానండి. అమ్మవారి లీలలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం మొదటి పార్ట్లో చూసాం కదా. ఇక నుంచి అమ్మవారి లీలల గురించి ఎన్నో ఆధ్యాత్మిక కథలు అనేవి మన ఛానల్లో రాబోతున్నాయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ సమాచారం కానీ మీ వరకు అందడం జరుగుతుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలని మన తోటి వారితో కూడా పంచుకుందాము. భక్తి అంటే కష్టాల్లో కూడా విశ్వాసం నిలబెట్టుకోవడం. దారిద్ర్యం అంటే కేవలం ధనం లేకపోవడం కాదు, విశ్వాసం లేకపోవడం. కానీ ఎవరికైనా విశ్వాసం, దానం, దయ ఉంటే మహాలక్ష్మీదేవి సాక్షాత్తుగా వారి ఇంటికి వస్తుంది. ఈరోజు మనం వినబోతున్నది ఒక పేద దంపతుల కథ. వారు పేదరికంలో కూడా భక్తిని విడవలేదు. చివరికి లక్ష్మీదేవి వారి జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఈ కథ చెబుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామంలో మాధవరావు అనే దయగల వ్యక్తి, అతని భార్య లక్ష్మమ్మ నివసించేవారు. ఇద్దరు బాగా భక్తిశీలులు. కానీ జీవితంలో దారిద్ర్యం ఎక్కువ. 3 రోజులకు ఒకసారి మాత్రమే అన్నం తినేవారు. కానీ ప్రతి ఉదయం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని జపించేవారు. లక్ష్మమ్మ అంటుంది, మన భక్తి ఉన్న మన దరిద్రం ఎందుకు పోవడం లేదు అయ్యా అని అంటుంది. మాధవరావు అంటాడు, అమ్మ మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. మనం పూజ ఆపకూడదు లక్ష్మమ్మ అని మాధవరావు అతి మృదువుగా చెబుతాడు. ఒకరోజు గ్రామంలో పండుగ ఉంది. అందరూ లక్ష్మీ పూజను చేస్తున్నారు. కానీ ఈ దంపతుల వద్ద ఒక్క పుష్పం లేదు, నైవేద్యం లేదు. ధూప దీప నైవేద్యాలకి ఎటువంటి అవసరానికి పనికి వచ్చే వస్తువు అనేది లేదు. అప్పుడు మాధవరావు అడవిలోకి వెళ్ళి ఒక చిన్న తెల్ల కమలం తెచ్చాడు. తెల్ల కమలాలంటే మన అమ్మ లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అమ్మ, ఇది నా హృదయం, నువ్వు దీన్ని స్వీకరించు అని మన అమ్మ లక్ష్మీదేవితో అంటాడు. అతను ఆ కమలాన్ని ఒక చిన్న దీపం ముందు ఉంచుతాడు. అతను ఆ కమలం ముందు ఆ దీపాన్ని ఉంచినప్పుడు అది కొండెక్కలేదు. అది మహాలక్ష్మి చిహ్నంగా మారింది. తరువాత రోజు గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చారు. అయితే ఆయన పేద దంపతులని చూసి అన్నాడు, మీ దారిద్ర్యం తొలగాలంటే శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం చేయండి. ఒక దీపం వెలిగించండి, ఒక పుష్పం సమర్పించండి, కానీ భక్తి గుండెల్లోనే ఉండాలి అని. మాధవరావు, లక్ష్మమ్మ సంతోషంగా అంగీకరించారు. వారు తినకపోయినా ఆ రోజు దీపం వెలిగించారు. భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని 108 సార్లు జపించారు. ఆ రాత్రి లక్ష్మమ్మకు స్వప్నం వచ్చింది. సువర్ణకాంతిలో మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమై చెప్పారు, నీ పూజ నాకు ప్రియమైనది, రేపు నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది అని తన స్వప్నంలో అమ్మవారు చెబుతారు. తర్వాత రోజు గ్రామంలో ఒక భిక్షకుడు తన బండి మీద ఏవో అమ్ముకుంటూ వస్తాడు. తాగడానికి నీరు అడుగుతాడు. లక్ష్మమ్మ
తన దగ్గర ఉన్న చివరి గ్లాసు నీరే ఇచ్చింది. ఆ భిక్షగాడు చిరునవ్వును చిందించి అన్నాడు, నీ దయకు దేవీ దీవెన ఉంటుందమ్మా అని అంటాడు. ఆయన వెళ్ళిపోయాక ఆ నీరు పెట్టిన పాత్రలో సువర్ణపు వెలుగు మెరుస్తుంది. పాత్రలో బంగారు నాణేలు కనిపిస్తాయి. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో మాధవరావుని పిలిచింది. వారు ఇద్దరూ ఆనందంతో దేవిని స్మరించారు. అమ్మ, నీ కరుణే మానకు ఆశీర్వాదము. ఆ రాత్రి దేవి స్వప్నంలో మళ్ళీ ప్రత్యక్షమై చెప్పింది, భక్తి మరియు దానం ఉన్న చోటే నేను స్థిరముగా ఉంటాను అని. మాధవరావు సంపద వచ్చిందని గర్వపడలేదు. అతను వెంటనే గ్రామంలోని పెద్దలకు అన్నం పెట్టాడు, వృద్ధులకు దుస్తులను ఇచ్చాడు. ఆయన ఇంటి తలుపు ఎప్పుడూ భక్తులకు తెరిచే ఉండేది. గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయి అడిగారు, ఇంత సంపద ఎక్కడి నుండి వచ్చింది మాధవరావు అని. దానికి మాధవరావు ఈ విధంగా సమాధానం చెప్పాడు, ఇది అమ్మవారి ఆశీర్వాదం. మనం దానంగా ఉపయోగిస్తేనే అది నిలుస్తుంది అని. దేవి ఆ దానాన్ని చూసి సంతోషించింది. ఆ రాత్రి ఆ ఇంటి ముందు కమలాల వర్షం కురిసింది. అది లక్ష్మీదేవి ఆనంద సూచకం. మనందరికీ తెలిసిందే కదా, కమలాలంటే మన అమ్మకి ఎంతో ఇష్టం. అదేవిధంగా ఒకరోజు లక్ష్మమ్మ తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తుండగా ఆ దీపం జ్వాల సువర్ణకాంతిగా మారింది. దాని మధ్యన మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. మాధవరావు, లక్ష్మమ్మ, మీ భక్తి నాకు ప్రియమైనది. మీ ఇంటిని నా సాన్నిధ్యంతో నింపుతున్నాను. ధనం శాశ్వతం కాదు, దానం మాత్రమే శాశ్వతం. ఈ ధర్మం నిత్యం కొనసాగించండి అని చెబుతారు మన లక్ష్మీదేవి. దంపతులు నమస్కరించి అన్నారు, అమ్మా, నీ పాదాల దగ్గరే మా సౌభాగ్యం అని అంటారు. దేవి చిరునవ్వుతో అదృశ్యమయ్యారు. ఇంటి ఆవరణలో సువర్ణకాంతితో నిలిచి ఉండిపోయింది. ఈ కథ మనకు ఒక శాశ్వత సత్యాన్ని నేర్పిస్తుంది. భక్తి, దానం, దయ ఇవే లక్ష్మీదేవి సాన్నిధ్యానికి దారి. ధనాన్ని కంటే ధర్మాన్ని నిలబెట్టిన వారికి మహాలక్ష్మీదేవి ఎప్పుడూ సాక్షాత్కారాన్ని ఇస్తుంది. భక్తి అంటే పెద్ద పూజ కాదు, చిన్న మనసుతో ఇచ్చిన ప్రేమ. ఒక దీపం వెలిగించడమే కాదు, విశ్వాసం వెలిగించడం కూడా పూజే. మనందరం భక్తి మార్గంలో నడిచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథ వల్ల మనకి సంపద కంటే విశ్వాసం ముఖ్యం, దానం కంటే దయ ముఖ్యం. అదేవిధంగా భక్తి కంటే బలమైనది మరొకటి లేదు. మహాలక్ష్మీదేవి మనలో భక్తి రూపంలోనే నివసిస్తుంది. మనం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే ఆమె కరుణ మన జీవితానికి వెలుగునిస్తుంది. విన్నారు కదా ఈ కథ. మరొక అద్భుతమైన లీలతో తదుపరి వీడియోలో మళ్ళా కలుసుకుందాం మిత్రులారా. అంతేకాదు, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అంతేకాదు, మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఆధ్యాత్మికంగా పెట్టడం జరిగింది. వాటిని కూడా చూసి మీ అభిప్రాయాలు అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ నుంచి ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి మంచి వీడియోతో మంచి కథతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.